Hello everyone, welcome to Kartikeya IAS Academy. Admissions are in progress for UPSC and APPSC exam. If you want to enroll into any of the course, the contact details are at the end of this video. The first topic we are going to discuss is about Harlequin ichthyosis disease. Okay, this is a very rare disease which we find in the newly born kids. ఎవరైతే న్యూలీ బార్న్ బేబీస్ ఉంటారో వాళ్ళలోని మనకి ఎక్కువగా ఈ డిసీజ్ కనిపిస్తుంది అండ్ ఇట్ ఈస్ ఏ వెరీ రేర్ డిసీజ్. అంటే ఏంటి, ఇట్స్ నాట్ ఏ కామన్ వన్, చాలా రేర్ కేస్ ఇది. వాట్ డస్ యాక్చువల్గా ఫస్ట్ సింపుల్ వర్డ్స్లో నేను మీకు ఈ డిసీజ్ కోసం చెప్తాను. యాజ్ ద నేమ్ ఇట్ సెల్ఫ్ సేస్ ఇచ్థియాసిస్ అంటే ఏంటి, అక్కడ ఇచ్చింగ్ టైప్ స్కేలింగ్ టైప్లోని స్కిన్ అనేది ఫామ్ అయి ఉంటుంది. అంటే ఏంటి, డ్యూ టు సమ్ డెఫిషియన్సీస్ న్యూ బార్న్ బేబీకి స్కిన్ ఫార్మేషన్ అనేది ప్రాపర్గా ఉండదు. ఇంకా కొన్ని ఏంటంటే ఈ డిసీజ్ ఉన్న వాళ్ళకి వాళ్ళ ఫేస్లో ఏవైతే ఆర్గన్స్ ఉంటాయో లైక్ సే నోస్ కానివ్వండి, మౌత్ కానివ్వండి, వాటి ఫార్మేషన్ అనేది ప్రాపర్గా ఉండదు, డీఫార్మ్డ్గా ఉంటుంది ఫేస్ అన్నది. అండ్ బాడీ మొత్తం కూడా ప్యాచెస్ లాగా ఉంటాయి అన్నమాట. ఓకే, ఎలా అంటే స్కిన్ అనేది ప్రాపర్గా ఫామ్ అవ్వకపోవడం వల్ల దిస్ ఇస్ ఎ వెరీ రేర్ డిసీజ్. అండ్ ఇందులో బేబీ సర్వైవల్ ఛాన్సెస్ అనేవి చాలా తక్కువ ఉంటాయి, పుట్టిన కొన్ని డేస్లోనే చనిపోతారు. ఓకే, సో ఫస్ట్ మనం అసలు ఈ డిసీజ్ ఏంటి, ఎందువల్ల వస్తుంది అన్నది చూద్దాం. అండ్ వీల్ సీ వాట్ ఆర్ ద కేసెస్ ఇన్ ఇండియాలోని ఎంతవరకు ఇలాంటి కేసెస్ ఉన్నాయి అన్నది చూద్దాం. సో ఒడిస్సాలోని ఫస్ట్ కేసు అనేది రిపోర్ట్ చేశారు. Odisha reported its first ever case of a baby born with Harlequin ichthyosis. It is a rare genetic condition. As I have told you, this is a rare genetic condition. ఈ కేసు ఏదైతే మనం ఒడిస్సాలో చెప్తున్నామో అందులోని ఆల్రెడీ మదర్కి కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అండ్ బేబీ ఎవరైతే పుట్టారో ఆల్రెడీ ఆమెకి ఇది వరకు పుట్టిన బేబీస్లో కూడా నియర్లీ ఒక 3 బేబీస్ పుడితే 2 బేబీస్ చనిపోయారు, ఓన్లీ 1 బేబీ సర్వైవ్ అయ్యారు. అండ్ దిస్ ఇస్ ద 4th బేబీ. అండ్ ఈ బేబీ కూడా ఈ ప్రాబ్లంతోని పుట్టారు. ఓకే, the baby girl was born to a 30-year-old woman who has multiple congenital anomalies. అయితే వాళ్ళ డీటెయిల్స్ ఏంటి అన్నది మాత్రం ఎక్కడ కూడా డిస్క్లోజ్ చేయలేదు. Let's see what this disease is about. The disease affected 1 in 3 million birds and is caused due to a mutated gene inherited from the parents. సో ఈ డిసీజ్ రావడానికి మెయిన్ కాజ్ అంటే ఎంత ఫ్రీక్వెంట్గా ఈ డిసీజ్ అన్నది ఉంటుంది, ఇట్ అకర్స్ ఇన్ 1 in 3 million, అంటే 3 million పీపుల్లో ఒక్కరికి ఉంటుంది అనమాట. న్యూలీ బర్త్ ఎవరైతే ఉంటారో వాళ్ళు. అంటే ఏంటి, దిస్ ఇస్ ఎ వెరీ రేర్ డిసీజ్. అండ్ ఇది జీన్స్ ఏవైతే ఉన్నాయో ఆ జీన్స్ పేరెంట్స్ వచ్చిన జీన్స్ వల్ల, మ్యూటేటెడ్ జీన్ వల్ల ఈ డిసీజ్ అన్నది వస్తుంది. దీంట్లోని ఏంటి సిమ్టమ్స్ అంటే, ద డిసీజ్ ఈస్ ద స్కిన్ ఫార్మ్ లార్జ్ డైమండ్ షేప్డ్ ప్లేట్స్ అక్రాస్ ద బాడీ. మొత్తం బాడీ అంతా కూడా ఇలాగా ప్యాచెస్గా ఉంటాయన్నమాట. ఓకే, అంటే ఏంటి, స్కిన్ ఫార్మేషన్ అనేది కరెక్ట్గా లేకపోవడం వల్ల ప్యాచెస్ ఉండి వాటి మధ్యన క్రాక్స్ అన్నవి ఉంటాయి. ఓకే, and they are separated by deep cracks, fissures. Okay, the skin is dry and scaly, almost like fish skin, and hence the term ichthyosis derived from ఇక్తూస్ అంటే ఏంటి, గ్రీక్లోని ఫిష్ అని చెప్పి అంటారు. సో ఈ వర్డ్ అనేది ఎక్కడి నుంచి వచ్చింది, ఇక్తూస్ నుంచి వచ్చింది. అంటే ఏంటి, ఇచ్థియాసిస్ అంటే ఏంటి, స్కిన్ ఏదైతే ఉందో అది ఫిష్ స్కిన్ చూసాం కదా మనం, ఈ విధంగా స్కేల్స్ లాగా ఉంటుంది కదా పైన స్కిన్ ఫిష్కి, అదే విధంగా ఇక్కడ హ్యూమన్ బాడీ మీద వీళ్ళకి ఈ విధంగా స్కేల్స్ లాగా ఫామ్ అయి ఉంటుంది అనమాట. మధ్యలోనే డీప్ కట్స్ అన్న ఉంటాయి, అంటే ఫిష్యూర్స్ ఉంటాయి. ఓకే, నెక్స్ట్, mutations in the ABCA12 gene are stated to cause Harlequin ichthyosis. సో ఇచ్థియోసిస్కి రీజన్ ఏంటి అంటే మ్యూటేషన్స్ ఇన్ ద ABCA12 జీన్. ఈ జీన్లో జరిగే మ్యూటేషన్స్ వల్ల ఈ డిసీజ్ అన్నది వస్తుంది. ఈ ABCA12 ప్రోటీన్ ఏదైతే ఉందో మన బాడీలోని ఫ్యాట్ని సెల్స్కి ట్రాన్స్ఫర్ చేయడానికి, ఎప్పుడైతే సరే ఫ్యాట్ అనేది బాగా ఉంటేనే అది నరిష్డ్గా ఉంటుందన్నమాట. నరిష్మెంట్ టైప్, లైక్ చూడండి మన స్కిన్ వింటర్ సీజన్లో మనం చూసినప్పుడు ఏమవుతుంది, స్కేలీలాగా ఇలా కొంచెం స్క్రాచ్ చేసినా కూడా మనకి డ్రైగా కనిపిస్తుంది. దేనివల్ల, బికాస్ అక్కడ మాయిశ్చరైజర్ కానివ్వండి, ఆయిల్ అన్నది కూడా మనకి వింటర్ టైంలో ఉండదు, త్వరగా డ్రై అయిపోతూ ఉంటుంది. దట్ ఈస్ ద రీజన్ ఎక్స్టర్నల్గా మనం మళ్ళీ స్కిన్ మీద క్రీమ్స్ అవి అప్లై చేస్తూ ఉంటాం. ఓకే, సో ఇక్కడ ABCA12 ప్రోటీన్ ఏదైతే ఉందో ఇట్ ట్రాన్స్పోర్ట్స్ ఫ్యాట్స్ ఇన్ సెల్. దీనివల్ల ఏమవుతుంది, అవుటర్ మోస్ట్ లేయర్ అన్నది ఫామ్ అవుతుంది స్కిన్ మీద మనకి. ఓకే, బట్ ఇక్కడ ఏం జరుగుతుంది, ఆ ప్రోటీన్ అన్నది సరిగ్గా లేకపోవడం వల్ల ప్రొడక్షన్ అన్నది, దీంట్లోని మ్యూటేషన్స్ ఉండడం వల్ల ఏమవుతుంది, ప్రాపర్గా ఫ్యాట్ అది కూడా సెల్స్కి అందకపోవడం వల్ల అవుటర్ మోస్ట్ స్కిన్ ఏదైతే ఉందో అది స్కేలీగా తయారవుతుంది. Severe mutations in the gene lead to the absence or partial production of the ABCA12
ప్రోటీన్. ఈ ప్రోటీన్ అనేది పార్షియల్గా ప్రొడ్యూస్ అవుతుంది, అంటే ఎంత రిక్వైర్డ్ క్వాంటిటీ ఉందో అంత ప్రొడ్యూస్ అవ్వకపోవడం, లేకపోతే కంప్లీట్గా ఆబ్సెంట్ అవ్వడం వల్ల ఈ మ్యూటేషన్స్ వల్ల ఈ ఆబ్సెన్స్ అనేది జరుగుతుంది. ఇలా జరగడం వల్ల ఏమవుతుంది, దిస్ రిజల్ట్స్ ఇన్ ల్యాక్ ఆఫ్ లిపిడ్ ట్రాన్స్పోర్ట్ అండ్ యాజ్ ఎ రిజల్ట్ ద స్కిన్ డెవలప్మెంట్ ఈస్ ఎఫెక్టెడ్. లిపిడ్ అనేది ట్రాన్స్పోర్ట్ అవ్వడం లేదు ప్రాపర్గా, కాబట్టి స్కిన్ అన్నది ఎఫెక్ట్ అవుతుంది. దీనివల్ల ఈ డిసీజెస్ అన్నవి వస్తున్నాయి. ఓకే, ఇండియాలోని ఫస్ట్ కేసు అన్నది ఎప్పుడు రికార్డ్ చేశారు అంటే ఇన్ 2016 ఇట్ వాజ్ రికార్డెడ్ ఎట్ ఏ ప్రైవేట్ హాస్పిటల్ ఇన్ నాగ్పూర్ ఇన్ మహారాష్ట్ర. ఓకే, నెక్స్ట్ ఇంకా అలాంటి కేసెస్ మనకి ఏ స్టేట్స్లో ఉన్నాయి, అండ్ దే వర్ రిపోర్టెడ్ ఇన్ ఢిల్లీ, పాట్నా అండ్ వెస్ట్ బెంగాల్. ద ఇన్ఫాంట్స్ కుడ్ నాట్ సర్వైవ్ ఫర్ లాంగ్ అండ్ సకంబ్ టు ద డిసీజ్ డేస్ ఆఫ్టర్ డెత్. The next topic is about World Malaria Day. ఇక్కడ వీఆర్ నాట్ గోయింగ్ టు డిస్కస్ మచ్ అబౌట్ వాట్ దిస్ డిసీజ్ ఇస్. ఆల్రెడీ మనందరికీ తెలిసింది మలేరియా దేనివల్ల వస్తుంది ఏంటి అన్నవి. హియర్ వీల్ సీ అసలు ఏ కంట్రీస్ దీన్ని అరాడికేట్ చేయడంలో సక్సెస్ అయ్యే, ఇంకా ఏ కంట్రీస్ ఎలా ఉంది, ఇండియాలో ఏ విధంగా ఉంది అవన్నీ మనం చూద్దాం. ద వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ హ్యాస్ ఐడెంటిఫైడ్ 25 countries including 3 from Africa with the potential to eradicate malaria by 2025. What does it mean? 25 countries, అందులో ఆఫ్రికన్ కంట్రీస్ కూడా ఉన్నాయి. వై స్పెసిఫికల్లీ దే ఆర్ మెన్షనింగ్ ఆఫ్రికా బికాస్ దట్ ఈస్ ద ప్లేస్ ఎక్కడైతే మనకి ఎక్కువగా ఈ డిసీజెస్ బోర్న్ అవ్వడానికి, ఎక్కువగా పెరగడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నది ఆ రీజియన్స్లోని. కాబట్టి అక్కడ ఎక్కువగా ఏదైనా డిసీజ్ ఉన్నప్పుడు అక్కడ ఎక్కువగా ప్రివేల్ అవుతూ ఉంటాయి. సో అలాంటి సిచ్యువేషన్లో కూడా ఆఫ్రికా నుండి 3 countries are in this list, అంటే విచ్ హ్యాస్ ద పొటెన్షియల్ టు ఎరాడికేట్ మలేరియా బై 2025. 2025 కల్లా మలేరియాని కంప్లీట్గా ఎరాడికేట్ చేసే అంత పొటెన్షియల్ ఉంది ఈవెన్ ఇన్ సమ్ ఆఫ్రికన్ కంట్రీస్ అని మెన్షన్ చేశారు. అండ్ ఇట్ కమ్స్ అండర్ ద ఇనిషియేటివ్ E2025 ఇనిషియేటివ్. సో ఏంటి ఇనిషియేటివ్ పేరు? E2025 ఇనిషియేటివ్. ఎప్పుడు ఇది చేయాలనుకుంటున్నారు, ఎప్పుడు ఇది ఐడెంటిఫై చేశారు? బిఫోర్ ద వరల్డ్ మలేరియా డే. WHO will provide specialized support and technical guidance to these countries under the initiative. ఈ ఇనిషియేటివ్ ఏదైతే చెప్పానో అందులో ఏ కంట్రీస్ ఉన్నాయో వాటికి టెక్నికల్ సపోర్ట్ని ప్రొవైడ్ చేస్తుంది. ఓకే, ఎవరు ప్రొవైడ్ చేస్తారు? WHO will be providing them in helping them to eradicate the malaria by 2025. The report titled Zeroing in on Malaria Elimination, it was released by WHO on April 21, 2021. ఎప్పుడు మనకి వరల్డ్ మలేరియా డే ఎప్పుడు? April 25th. సో దీనికంటే ముందే మనకి ఇది రిపోర్ట్ని రిలీజ్ చేశారు. అయితే 3 countries ఏవైతే మనం చెప్పామో ఆఫ్రికా నుంచి ఏంటవి? బోట్స్వానా, ఇస్వతీనా అండ్ సౌత్ ఆఫ్రికా. The 25 countries were included in the WHO E2020 initiative too. ఓకే, ఈ 25 countries ఇప్పుడు ఏవైతే మనం మెన్షన్ చేస్తున్నామో అది ఈ ఇనిషియేటివ్. లాస్ట్ ఇయర్ అంటే 2020లో ఈ ఇనిషియేటివ్లో కూడా అది మెన్షన్ చేశారు. బట్ ఆ ఎఫర్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఎరాడికేట్ చేయాలని ఏవైతే ఎఫర్ట్స్ ఉన్నాయో అవన్నీ కూడా బికాస్ ఆఫ్ ద పాండమిక్ దే వర్ డిస్టర్బ్డ్. ఓకే, ఎన్ని చేయాలి అనుకున్నారో అవన్నీ కూడా హాల్ట్లోకి వెళ్ళిపోయాయి బికాస్ ఆఫ్ ద పాండమిక్. నౌ వరల్డ్ మలేరియా డే కోసం చూద్దాం. వరల్డ్ మలేరియా డే విచ్ టేక్స్ ప్లేస్ ఆన్ 25th April ఎవ్రీ ఇయర్. ఇట్ ఇస్ అన్ ఇంటర్నేషనల్లీ రికగ్నైజ్డ్ డే. ఇట్ ఇస్ నాట్ పర్టికులర్ టు ఎ పర్టికులర్ కంట్రీ. ఏంటి ఒక కంట్రీకి సంబంధించింది కాదు. హోల్ వరల్డ్ విల్ బీ సెలబ్రేటింగ్ దిస్ డే ఆన్ 25th April. దేనికోసం? వాట్ విల్ దే డూ ఆన్ దిస్ డే? ఇట్ విల్ బీ హైలైటింగ్ ద ఎఫర్ట్స్ టు కంట్రోల్ మలేరియా. ఏ విధంగా మనం దాన్ని కంట్రోల్ చేయాలి అన్న వాటిని దే విల్ బీ హైలైటింగ్ ద వేస్ హౌ వీ క్యాన్ కంట్రోల్ అండ్ ఎరాడికేట్ malaria. Since 2000, the world has made historic progress against malaria. ఎప్పటి నుంచి? They were successful in eradicating it since 2000. Okay, saving millions of lives. However, half of the world still lives at risk. అప్పటి నుంచి ట్రై చేస్తూ ఉన్నా ఇప్పటికీ ఇంకా half of the world is at the risk of this malaria. Okay, though it is preventable, treatable disease which causes a child's life every 2 minutes. Okay, ఏంటిది? ఇట్స్ నాట్ లైక్ ఎ థింగ్ విచ్ ఈస్ అ రేర్ డిసీజ్ ఆర్ ఇట్స్ నాట్ లైక్ విచ్ ద పీపుల్ కెనాట్ ఎఫర్ట్ టు గెట్ ట్రీట్మెంట్ ఫర్ దిస్. దిస్ క్యాన్ బి ప్రివెంటెడ్, దిస్ క్యాన్ బి ట్రీటెడ్. ఓకే, స్టిల్ చాలా మంది ఇంకా సఫర్ అవుతున్నారు. దీనివల్ల పీపుల్ హూ ఆర్ లైక్ చూడండి, ఇప్పుడు సొఫిస్టికేటెడ్ హౌసెస్లో ఉన్న వాళ్ళకంటే ఎవరైతే స్లమ్ ఏరియాస్లో ఉంటారో ఓకే దే ఆర్ మోర్ ప్రోన్ టు సచ్ డిసీజెస్. ఎందుకని? అక్కడ శానిటైజేషన్ అనేది తక్కువ ఉంటుంది. సెకండ్ థింగ్ ఏంటంటే వాటర్ అనేది లాగ్ అయ్యి ఎక్కువగా ఉంటుంది అలాంటి ఏరియాస్లో. దట్ ఈస్ ద బ్రీడింగ్ ప్లేస్ ఫర్ దిస్ మస్కిటోస్. సో అలాంటి ఏరియాస్కి దగ్గరలో ఎవరైతే ఉన్నారో దే ఆర్ మోర్ వల్నరబుల్ టు దిస్ డిసీజ్. బికాస్ ఆఫ్ దాట్ most of the people who are
below the poverty line are most vulnerable to be affected with such diseases, which are near to the who live in the places which are like the breeding places for these mosquitoes. Okay, this year's theme Zero Malaria, draw the line against malaria to explore and correct malaria elimination and malaria in high burden settings. So theme enti year the malaria day ki, as I already told you, always remember the date on which the day falls and the theme for the particular day. Zero Malaria, draw the line against malaria, for which reason? To explore and connect malaria elimination and malaria in high burden settings. What are the objectives of this year Malaria Day? Highlight the success of countries in the malaria fight. ఏ కంట్రీస్ అయితే ఇప్పుడు ఎరాడికేట్ చేయడం సక్సెస్ఫుల్గా అయ్యాయో, ఆల్రెడీ వీ హ్యావ్ సీన్ దట్ 25 countries and the list by 2025 they will be able to eradicate malaria fully. సో సక్సెస్ స్టోరీస్ ఆల్రెడీ ఏవైతే ఎరాడికేట్ చేసే ఉన్నాయో వాటిని హైలైట్ చేయడం, inspire a new group of countries that have the potential to eliminate the disease by 2025. ఆల్రెడీ ఎవరైతే ఎరాడికేట్ చేసి సక్సెస్ అయ్యారో వాళ్ళ స్టోరీస్ని హైలైట్ చేయడం, నెక్స్ట్ ఇంకో గ్రూప్ని 2025కి రెడీ చేయడం సో దట్ దే విల్ బి ఏబుల్ టు ఎరాడికేట్. నెక్స్ట్ డెమాన్స్ట్రేట్ దట్ జీరో మలేరియా is within reach for all countries, and they want to show the way that it's not a difficult thing, as it is a preventable and treatable disease. All the countries can work for this. It's not a big thing that a particular country cannot achieve this. All the countries can reach through this zero malaria if they work together. Ahead of the World Malaria Day, countries, leaders, frontline health workers, and global partners came together in a virtual forum held on 21st April. Okay, మనకి 25th April is the World Malaria Day, but before that, on 21st April, they all came together. For which reason they came together? To share their experiences and tell how they are successful in their efforts. వాళ్ళు ఏం వర్క్ చేశారు దాన్ని రీచ్ అవ్వడం కోసం, ఎరాడికేట్ చేయడానికి వాళ్ళ స్ట్రాటజీస్ ఏంటి అవన్నీ కూడా వాళ్ళు షేర్ చేసుకున్నారు. అయితే హూ హోస్టెడ్ దిస్ ఈవెంట్? ఇట్ వాజ్ హోస్టెడ్ by WHO and the RBM partnership to end malaria. Out of 87 countries with malaria, 46 reported fewer than 10,000 cases of the disease in 2019 compared to 26 countries in 2000. Okay, 2000లో చూసుకున్నప్పుడు లెస్ దాన్ 10,000 కేసెస్ ఏవైతే ఉన్నాయో, ఓకే అవి చూడండి. ఇప్పుడు 2019లో చూస్తే అవి 46 కంట్రీస్ ఉన్నాయి. అంటే మోర్ నెంబర్ ఆఫ్ కంట్రీస్ ఆర్ హ్యావింగ్ కేసెస్ లెస్ దాన్ 10,000. వెన్ యూ కంపేర్ ఇట్ విత్ 2000 దెర్ వర్ ఓన్లీ 26 countries which have cases less than 10,000. But now more number of countries are having less cases. By the end of 2020, 24 countries have reported interrupting malaria transmission for 3 years or more. Okay, next. Of these, 11 were certified malaria free by WHO. So మొత్తం వీటిలోని ఆల్రెడీ 11 కంట్రీస్ని మలేరియా ఫ్రీగా సర్టిఫై చేశారు, అండ్ మోర్ కంట్రీస్ ఆర్ యెట్ టు గో బై 2025. ఆఫ్రికా కోసం మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం కాబట్టి లెట్స్ సీ వై ద ఆఫ్రికా ఇస్ పర్టికులర్లీ మెన్షన్. ద ఆఫ్రికన్ కంట్రీ షేర్స్ ఓవర్ 94% ఆఫ్ ద గ్లోబల్ మలేరియా డెత్ బర్డన్. మలేరియా వల్ల చనిపోయిన లిస్ట్ చూసుకుంటే మోర్ దాన్ 94% ఆర్ ఫ్రమ్ ఆఫ్రికా. Recent evidence has shown drug-resistant mutations in the malaria parasite Plasmodium falciparum. Okay, రీసెంట్ ఎవిడెన్స్ ఏం చెప్తుంది? డ్రగ్ రెసిస్టెంట్ మ్యూటేషన్స్ అనేవి కూడా మలేరియా పారాసైట్లో ఉన్నాయి. సో వెన్ ఇట్ ఈస్ రెసిస్టింగ్ ద డ్రగ్ ఏంటి దాని మీద అది వర్క్ చేయడం లేదు అని, ఇంకా ఇది ఎక్కువగా అవుతూనే ఉంటుంది. బికాస్ మీరు ఏదైతే డ్రగ్ ఇస్తున్నారో ఇట్ కెన్ రెసిస్ట్ ఇట్ కెన్ స్టిల్ బీ అలైవ్. సో అలాంటి ప్లేసెస్లో కూడా మనకి కేసెస్ అనేవి ఎక్కువగా పెరిగే ఛాన్సెస్ అనేవి ఉన్నాయి. సో ద నెక్స్ట్ టాపిక్ ఈస్ క్రూ 2 మిషన్. ఇది ఏంటి అంటే ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్లోని ఆస్ట్రోనాట్స్ని పంపిస్తారు. దే విల్ బి స్టేయింగ్ దేర్ అండ్ దే విల్ బి కండక్టింగ్ రీసెర్చ్. అంటే అక్కడ పైకి వెళ్ళిన తర్వాత ఎలా ఉండాలి, కండిషన్స్ ఏముంటాయి అవన్నీ కూడా దే విల్ బి ఎక్స్పీరియన్సింగ్ ఇట్ బీయింగ్ ఇన్ ద స్పేస్. ఓకే, సో ఇక్కడ నుంచి క్రూని అక్కడికి పంపిస్తూ ఉంటారనమాట. ఇట్స్ నాట్ లైక్ ఆల్ ద పీపుల్ విల్ బి సెండ్ టుగెదర్. ఓకే, బ్యాచెస్ వైజ్గా పంపిస్తూ ఉంటారు. సో హియర్ క్రూ 2 కోసం చెప్పారు. విల్ సీ హియర్ విచ్ ఆల్ కంట్రీస్ ఆర్ పార్ట్ ఆఫ్ దిస్ అండ్ హూ ఆర్ గోయింగ్ నౌ అండ్ ఎవరు తీసుకువెళ్తున్నారు అనేది చూద్దాం. 4 astronauts were launched into the International Space Station from Florida as a part of a collaboration between NASA and SpaceX. So, ఏంటి 4 astronauts ని పంపించారు and it's a collaboration between NASA and SpaceX under the Commercial Crew program. The mission is called Crew 2 and is the second crew rotation of the SpaceX Crew Dragon and the first with international partners. So, ఏంటి ది మిషన్ ఏమని పిలుస్తారు? క్రూ 2 అని చెప్పి పిలుస్తారు. అండ్ ఎందుకు పిలుస్తున్నారు? బికాస్ దిస్ ఈస్ ద సెకండ్ క్రూ రొటేషన్. ఓకే,
Two are from NASA and 2 are from the Japan Space Aerospace Agency JAXA. So 2 ఎక్కడి నుంచి NASA నుంచి ఇద్దరు astronauts and JAXA నుంచి ఇద్దరు astronauts and the European Space Agency. నాసా నుంచి ఇద్దరు, ఇంకా మిగతా ఇద్దరు ఎక్కడి నుంచి జాక్సా అండ్ ఈఎస్ఏ. ఈఎస్ఏ అంటే ఏంటి? యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ. మనం ఆల్రెడీ స్పేస్ ఏజెన్సీస్ కోసం డిస్కస్ చేసాం. అప్పుడు నేను ఆల్రెడీ మీకు చెప్పాను ఏ కంట్రీది ఏ స్పేస్ ఏజెన్సీ అనేది కూడా ఒక లిస్ట్ రాసుకోండి. చైనా వాళ్ళ స్పేస్ ఏజెన్సీ ఏంటి, మంది ఇస్రో. అదేవిధంగా జపాన్ వాళ్ళది ఏంటి, చైనా వాళ్ళది ఏంటి, యుఎస్ఏ వాళ్ళది ఏంటి, రష్యా వాళ్ళది ఏంటి, ఇలా ఒక ఆర్డర్లో మీరు మొత్తం రాసుకోండి. నెక్స్ట్, ఇన్ మే 2020 నాసా స్పేస్ ఎక్స్ డెమో 2 టెస్ట్ ఫ్లైట్ లిఫ్టెడ్ ఆఫ్ for the IS carrying astronauts Robert Behnken and Douglas Hurley. ఓకే, ఐఎస్ అంటే ఏంటి? ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్. అక్కడికి వీళ్ళని పంపించారు. ద ఎయిమ్ ఆఫ్ దిస్ ఇది టెస్ట్ ఫ్లైట్ కోసం. ఇప్పుడు నేను ఏదైతే 2020లో చేశారో దట్ వాజ్ ద టెస్ట్ ఫ్లైట్. ఎందుకోసం ఇది చేశారు? ఇట్ వాస్ టు సీ ఇఫ్ స్పేస్ ఎక్స్ క్యాప్సూల్స్ కుడ్ బి యూజ్డ్ ఆన్ ఎ రెగ్యులర్ బేసిస్ టు ఫెరీ ఆస్ట్రోనట్స్. క్యాన్ దే యూజ్ ద స్పేస్ ఎక్స్ క్యాప్సూల్? ఆస్ట్రోనట్స్ని తీసుకువెళ్ళి డ్రాప్ చేయడానికి అండ్ మళ్ళీ అక్కడ నుంచి తీసుకురావడానికి ఇలాగా ఈ ఫెరీ చేయడం, వీళ్ళని క్యారీ చేయడానికి ఇక్కడ నుంచి అక్కడికి, అక్కడ నుంచి క్యారీ చేయడానికి స్పేస్ ఎక్స్ క్యాప్సూల్స్ ఎంతవరకు వర్క్ అవుతున్నాయో టెస్ట్ చేయడానికి ఫ్లైట్ని చేశారు. ఓకే, డెమో 2 వాజ్ ఫాలోడ్ బై ద క్రూ 1 మిషన్ ఇన్ నవంబర్. అప్పుడు మే 2020లోని డెమో అయిన తర్వాత క్రూ 1 మిషన్ని పంపించారు. ఇప్పుడు మనం క్రూ 2 కోసం మాట్లాడుతున్నాం కదా, అదేవిధంగా క్రూ 1 ఎప్పుడు పంపించారు? నవంబర్లో పంపించారు. విచ్ వాజ్ ద ఫస్ట్ ఆఫ్ 6 క్రూడ్ missions between NASA and SpaceX, marking the beginning of the new era for space travel. So 6 మెంబర్స్ని పంపించారు ఎర్లియర్. ఇప్పుడు మనం ఎంతమందిని పంపిస్తున్నాం? 4 మెంబర్స్ని పంపిస్తున్నాం. క్రూ 1లో ఎంతమంది పంపించారు? 6 మెంబర్స్ని పంపించారు. ఓకే, స్టార్టింగ్ ఫ్రమ్ మిడ్ నవంబర్ 2020 క్రూ 1 టీమ్ మెంబర్స్ జాయిన్ మెంబర్స్ ఆఫ్ ఎక్స్పెడిషన్ 64 అండ్ కండక్టెడ్ మైక్రోగ్రావిటీ స్టడీస్ అట్ ద ఐఎస్ఎస్. సో వీళ్ళు వెళ్ళి ఎవరిని జాయిన్ అయ్యారు? మెంబర్స్ ఆఫ్ ఎక్స్పెడిషన్ 64. ఈ పేరు అనేది గుర్తుపెట్టుకోండి. Okay, for what reason they went there? To study the microgravity studies at the ISS. Some of the research that the crew carried with themselves included materials to investigate food physiology meant to study the effects of dietary improvements on immune function and the gut microbiome and how those improvements can help crews adapt to space flight. ఓకే, ఇదంతా ఏంటి? బయాలజికల్గా చూసుకుంటే మనం ఏ విధంగా అక్కడ వాళ్ళు తీసుకున్న ఫుడ్ కానివ్వండి, వాళ్ళ ఇంటర్నల్ సిస్టమ్ అంతా కూడా ఏ విధంగా ఉంది, హౌ దే ఆర్ బీయింగ్ ఎఫెక్టెడ్ బీయింగ్ ఇన్ స్పేస్, వాటి కోసం స్టడీ చేయడం కోసం వెళ్ళారు. ఓకే, ఫస్ట్ థింగ్ ఏంటి? దే వెంట్ టు ఇన్వెస్టిగేట్ ద ఫుడ్ ఫిజియాలజీ అండ్ స్టడీ ద ఎఫెక్ట్స్ ఆఫ్ డైటరీ ఇంప్రూవ్మెంట్స్ ఆన్ ఇమ్యూన్ సిస్టమ్ and the gut microbiome and how those improvements can help crews adopt to space flight. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్న ఏదైతే అట్మాస్ఫియర్ ఉందో, అక్కడ స్పేస్లో ఏదైతే ఉంటుందో దాన్ని వాళ్ళు ఏ విధంగా అడాప్ట్ చేసుకోవాలి, వాళ్ళ బాడీ సిస్టమ్ అంతా ఏ విధంగా అడాప్ట్ అవుతుంది, వాటి కోసం వాళ్ళు ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు. ఇప్పుడు క్రూ 2 ఆస్ట్రోనట్స్ ఎవరైతే ఉన్నారో దే విల్ ఆల్సో గో అండ్ జాయిన్ ద ఎక్స్పెడిషన్ 65. నాసా ఆస్ట్రోనట్ మార్క్ వందే హే అండ్ కాస్మోనాట్స్ ఒలెగ్ నోవిట్స్కై and Pyotr Dubrov of Roscosmos. Okay, these are the people who are going to join there. They will stay aboard the ISS for 6 months. ఎన్ని మంత్స్ ఉంటారు వాళ్ళు అక్కడ వెళ్ళి? 6 months ఉంటారు. డ్యూరింగ్ దిస్ టైమ్ దే విల్ బి కండక్టింగ్ సైన్స్ ఎక్స్పెరిమెంట్స్ ఇన్ లో ఎర్త్ ఆర్బిట్. సో హియర్ దే ఆర్ గోయింగ్ టు కండక్ట్ ద ఎక్స్పెరిమెంట్స్ ఇన్ లో ఎర్త్ ఆర్బిట్స్. వీళ్ళ మెయిన్ ఫోకస్ అనేది ఏముంటుంది? ఎర్లియర్ ఫస్ట్ క్రూ 1 వెళ్ళారు, వాళ్ళు ఏమని చెప్పాము మనం? ఫుడ్ సిస్టమ్కి సంబంధించి ఏదైతే ఉందో వాళ్ళ గట్కి సంబంధించి ఏవైతే ఉన్నాయో వాటి గురించి వాళ్ళు స్టడీ చేస్తున్నారు. ఇక్కడ క్రూ 2 ఏదైతే ఉందో దే విల్ బి ఫోకసింగ్ ఆన్ ద టిష్యూ చిప్స్ ఇన్ స్పేస్ స్టడీస్. టిష్యూ చిప్స్ అంటే ఏంటి? They are small models of human organs that contain multiple cell types that behave similarly to the human body. అక్కడ మన హ్యూమన్ ఆర్గన్ సిస్టమ్ మీద ఏ విధంగా ఎఫెక్ట్ అవుతుంది, అవి ఏ విధంగా రియాక్ట్ అవుతున్నాయి అవి చూడటం కోసం ఫస్ట్ మన ఫుడ్ ఫిజియాలజీ కోసం చదవడానికి స్టడీ చేశారు. ఈ క్రూ 2 వెళ్ళి దే విల్ బి స్టడీయింగ్ అబౌట్ ద టిష్యూ చిప్స్. టిష్యూ చిప్స్ అంటే మన హ్యూమన్లో ఆర్గన్స్ ఏవైతే ఉంటాయో సిమిలర్ మోడల్స్, అలానే కొన్ని మల్టిపుల్ టైప్స్ ఆఫ్ సెల్స్ ఉండి, యాజ్ వీ ఆల్ నో మన ఆర్గన్స్ ఎలా తయారవుతున్నాయి? ఆ బాడీ ఈజ్ ఫుల్లీ మేడప్ ఆఫ్ సెల్స్. సెల్స్ విల్ కలెక్టివ్లీ ఫార్మ్ ఏ టిష్యూ. టిష్యూస్ అన్ని కలిసి ఒక ఆర్గన్గా ఫామ్ అవుతుంది. ఇదే విధంగా మల్టిపుల్ సెల్స్ అన్ని కలిపి ఒక సేమ్ హ్యూమన్ ఆర్గన్ మోడల్ టైప్లోనే ఉంటాయి టిష్యూ చిప్స్ అనేవి. ఓకే, సో అవి ఏ విధంగా బిహేవ్ చేస్తున్నాయి వాటిని స్టడీ చేయడానికి, వాటి మీద ఎటువంటి ఇంపాక్ట్ పడుతుంది అవన్నీ స్టడీ చేయడానికి క్రూ 2ని పంపిస్తున్నారు. According to NASA, these chips can potentially speed up the process of identifying safe and effective drugs and vaccines. Okay,
For which reason they are going to study it? So because they want to identify safe and effective drugs and vaccines. Many changes occurring in the human body during space flight resemble the onset and progression of aging and diseases on earth. ఒకటి గుర్తుపెట్టుకోవాలి మీరు. ఇన్ కేస్ ఏదైనా ఒకటి ఉంది అండ్ ఇట్ ఈస్ ఎఫెక్టింగ్ ద సమ్వన్ ఆన్ ఎర్త్, వాళ్ళని ఎఫెక్ట్ చేస్తున్నప్పుడు ఇట్ మే టేక్ ఏ లాట్ ఆఫ్ టైమ్ టు గ్రో అవ్వడానికి, అది ఎక్కువగా సివియర్ అవ్వడానికి టైం పట్టొచ్చు. బట్ ఇట్ విల్ నాట్ బి ద సేమ్ వెన్ యూఆర్ ఇన్ స్పేస్. స్పేస్లో మీరు ఉన్నప్పుడు అది వెంటనే అలానే జరగకపోవచ్చు. ఏమవుతుంది, ఇక్కడ ఎఫెక్ట్ చేయడానికి మీకు కొన్ని డేస్ పడినా ఇదే సేమ్ థింగ్ ఇఫ్ ఇట్ హ్యాస్ ఎఫెక్టెడ్ యూ ఇన్ ద స్పేస్ ఇట్ మే స్పీడ్ అప్ వెరీ సూన్. అంటే ఏంటి, చాలా ఫాస్ట్గా మీలో అది గ్రో అవ్వచ్చు. లైక్ సమ్ హియర్ నాకు ఒక ఎక్స్ అనే డిసీజ్ వచ్చింది. ఇట్ విల్ టేక్ some 10 years to grow and come to an advanced stage. But here if you see the same in the space, in 4 years it may go into the advanced stage. అంటే ఏంటి, ఇక్కడ రేట్ ఆఫ్ గ్రోత్ ఆఫ్ ద డిసీజ్ అండ్ హియర్ ఇట్ విల్ నాట్ బి ద సేమ్. ఓకే, మన ఎర్త్ మీద అండ్ స్పేస్లో రెండు కూడా ఒకటే అవ్వవు. ఓకే, therefore scientists can use these tissue chips in space to study diseases that affect human ఆర్గన్స్ విచ్ వుడ్ టేక్ మంత్స్ ఆర్ ఇయర్స్ టు డెవలప్ ఆన్ ఎర్త్. ఈ డిసీజ్ గురించి నువ్వు స్టడీ చేయాలంటే ఏమవుతుంది, ఇనిషియల్ స్టేజ్లో ఇలా ఉంది, అడ్వాన్స్ స్టేజ్కి వెళ్ళేటప్పటికి ఈ విధంగా ఉంది. సో ఈ డిసీజ్ అన్నది రేర్ డిసీజ్, దీని గురించి పెద్దగా నువ్వు ఎప్పుడు స్టడీ చేయలేదు. ఈ ఫస్ట్ స్టేజ్ నుంచి ఎండ్ స్టేజ్ వరకు నువ్వు స్టడీ చేయాలంటే యూ హ్యావ్ టు వెయిట్ ఆల్ దిస్ 10 years టు స్టడీ కంప్లీట్లీ అబౌట్ ద డిసీజ్. వేరాస్ ఇన్ స్పేస్ ఈ సెల్కి ఇన్ కేస్ ఎఫెక్ట్ అయితే విత్ ఇన్ 2-3 yearsలోనే మొత్తం అది అడ్వాన్స్ స్టేజ్కి వెళ్ళిపోతుంది. అంటే ఏంటి, దీని గురించి మొత్తం స్టడీ అంతా నువ్వు 2-3 yearsలోనే కంప్లీట్గా ఏ విధంగా వేరియేషన్స్ వస్తుందని స్టడీ చేయొచ్చు. ఓకే, what is the main objective of this program? To make access to space easier in terms of its cost, so that cargo and crew can be easily transported to and from the ISS. అంటే ఏంటి మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటి, స్పేస్ ట్రావెల్ అనేది ఈజీగా ఉండాలి, తక్కువ కాస్ట్తో అవ్వాలి. సో దట్ ద క్రూ ఎవరైతే ఇప్పుడు 4 members 6 members వెళ్తున్నారో వాళ్ళని తీసుకువెళ్ళి స్పేస్ స్టేషన్లో పెట్టడం, అగైన్ బ్రింగ్ దెమ్ బ్యాక్ టు ద ఎర్త్ అనేది చాలా ఈజీగా అవ్వాలి. సో ఫర్ దాట్ రీజన్ దిస్ ఈస్ డిజైన్డ్. Through this program, NASA plans to lower its cost by sharing them with commercial partners. ఇక్కడ నాసా పెడుతున్న ఇన్వెస్ట్మెంట్ని కూడా ఇట్ వాంట్ టు రెడ్యూస్ ఇట్ బై షేరింగ్ ఇట్ విత్ ద పార్ట్నర్స్. ఓకే, ఎవరు వాళ్ళ పార్ట్నర్స్ ఎవరెవరు మెన్షన్ చేశారు ఇక్కడ, బోయింగ్ అండ్ స్పేస్ ఎక్స్, అండ్ ఆల్సో గివ్ కంపెనీస్ ఇన్సెంటివ్ టు డిజైన్ అండ్ బిల్డ్ ద కమర్షియల్ ఆర్బిటేషన్ సర్వీసెస్. What is the second objective? By encouraging private companies such as Boeing and SpaceX to provide crew transportation. First one is they are going to partner with the commercial companies here. But what is the reason? First thing is they want to reduce the cost of that. And second thing is they want to provide crew transportation services to and from Earth orbit. As I have told you, if someone else is taking care or doing your work, okay, then you will get enough time to do the main thing which you want to do. So వాళ్ళకి అది ఇచ్చేసారు. ఓకే, ఈ ట్రాన్స్పోర్టేషన్ అనేది వాళ్ళకి రెస్పాన్సిబిలిటీ ఇచ్చేస్తే ఏమవుతుంది, నౌ నాసా కెన్ ఫోకస్ ఆన్ బిల్డింగ్ స్పేస్ క్రాఫ్ట్ అండ్ రాకెట్స్ విచ్ ఆర్ మెంట్ ఫర్ డీప్ స్పేస్ ఎక్స్ప్లోరేషన్ మిషన్. అర్థమైందా? First thing is you want to reduce the cost. Second thing is if you give the responsibility, if you outsource it to another people, then you will have enough time to concentrate on building your spacecrafts. In order to transport astronauts to space, NASA has been looking at partnering with companies, as I have already told you. Okay. Next, to avail their services, NASA pays these companies similar to how a passenger pays for a flight ticket to go from A to B. Okay, so ఇక్కడ వీళ్ళని తీసుకురావడానికి ఇట్ ఈస్ పేయింగ్ ద వేరే వేరే కంపెనీస్కి పే చేస్తుంది, సో దాట్ ఇట్ విల్ కాన్సన్ట్రేటింగ్ ఆన్ బిల్డింగ్ ఇట్స్ ఓన్ స్పేస్ క్రాఫ్ట్. ఓకే, హియర్ ఇట్ ఈస్ సేవింగ్ ఇట్స్ మనీ అండ్ ఇట్ ఈస్ సేవింగ్ ఇట్స్ టైమ్. జనరల్గా ఏ విధంగా అయితే మనం ఫ్లైట్లోని టికెట్ తీసుకొని వెళ్తామో అదేవిధంగా వీళ్ళ ఆస్ట్రోనట్స్ని పంపించడం కోసం ఇట్ ఈస్ పేయింగ్ దెమ్ ఎ పర్టికులర్ అమౌంట్. Now, Boeing and SpaceX were selected by NASA in 2014 to develop transportation system meant to transfer crew from the US to the ISS. So, ఇప్పుడు Boeing and SpaceX వీళ్ళిద్దరిని ఎవరు సెలెక్ట్ చేశారు? నాసా వాళ్ళు సెలెక్ట్ చేసుకున్నారు. దేనికోసం సెలెక్ట్ చేశారు? ఇట్ వాంట్ టు ట్రాన్స్ఫర్ ఇట్స్ క్రూ. ఓకే, నెక్స్ట్, these integrated spacecrafts, rockets and associated systems will carry up to 4 astronauts on NASA mission. ఇది ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం. 2 crew of 7 to maximize time dedicated to scientific research on the orbiting laboratory. The next topic is about FOSS for Gov. Okay,
ఇది ఏంటి అంటే ఇది ఎర్లియర్గా ఉన్నది. దిస్ ఇస్ నాట్ ఎ న్యూ కాన్సెప్ట్, బట్ హియర్ దే వాంట్ టు క్రియేట్ అవేర్నెస్ అబౌట్ హౌ టు యూజ్ ఇట్. మనకి గవర్నమెంట్ ఒక ఇనిషియేషన్ అనేది ఇస్తుంది, బట్ ఇట్ షుడ్ బి రీచింగ్ ద పీపుల్ అండ్ పీపుల్ షుడ్ బి అవేర్ ఆఫ్ హౌ టు అవైల్ ద సర్వీసెస్ బీయింగ్ ప్రొవైడెడ్ బై ద గవర్నమెంట్. సో ఇక్కడ ఏమవుతుంది, ఇది ఉంది బట్ దాన్ని యూజ్ చేసుకోవడం అన్నది పీపుల్కి తెలియాలి. సో హియర్ ఇట్ ఈస్ టు క్రియేట్ అవేర్నెస్. ఓకే, సో ఫస్ట్ అసలు ఇది ఏంటి, ఏ మినిస్ట్రీ కింద వస్తుందో అవన్నీ కూడా మనం డిస్కస్ చేద్దాం. The Ministry of Electronics and Information Technology conducted a virtual roundtable discussion on free and open source software in government. So what does FOSS means? It means free and open source software. Alongside, the ministry also launched the FOSS for Gov Innovation Challenge with an aim to harness the innovation potential of the FOSS community and startups to increase awareness about its uses in e-governance and its adaptations. ఇప్పుడు స్టార్టప్స్ ఉన్నాయి, కంపెనీస్ ఉన్నాయి. Here government is providing some features for you for your e-governance, but you should be able to have enough knowledge to use it. సో దాన్ని యూజ్ చేయడానికి ఏ విధంగా యూజ్ చేయాలి అన్నది, అవేర్నెస్ని ఇంక్రీజ్ చేయాలి అన్నది the main aim of this. Okay, India is well positioned to become a vibrant hub for free and open source software innovations. Deni valla, because it has a large number of 4G data subscribers in India. Okay, 96% of whom access the digital world via open source based mobile operating system. మనందరికీ తెలుసు. ఇప్పుడు మనం ఒక 10 మెంబర్స్ని తీసుకుందాం, అందులోని ఇఫ్ యూ టేక్ అవుట్ ద చిల్డ్రన్ అండ్ ద ఓల్డ్ పీపుల్, nowadays old people are also using, మరి ఇన్ఫాంట్స్ని తీసేస్తే ఈవెన్ ద కిడ్స్ ఆర్ యూజింగ్ ద మొబైల్స్ నా. ఓకే, ఇన్ కామన్గా మీరు తీసుకుంటే 96% పీపుల్, ఇప్పుడు 100 పీపుల్ ఉంటే 96 పీపుల్ ఆర్ యూజింగ్ దేర్ మొబైల్స్. మొబైల్ యూజ్ చేస్తున్నారు అంటే ఏంటి, ఫర్ విచ్ పర్పస్ యూఆర్ మోస్ట్లీ యూజింగ్, యూఆర్ బ్రౌజింగ్ సంథింగ్, యు ఆర్ యూజింగ్ సమ్ యాప్స్. అంటే ఏంటి, మీరు అన్ని చోట్ల కూడా యు ఆర్ యూజింగ్ ద నెట్. ఓకే, సో మొబైల్ ఆపరేట్ చేస్తున్నారంటే యు ఆర్ యూజింగ్ సంథింగ్ డిజిటల్లీ అని అర్థం. ఓకే, సో అందరూ కూడా 4G డేటా యూజ్ చేస్తున్నారు, ఆల్ ఆఫ్ 4G డేటా సబ్స్క్రైబర్స్ నౌ. నెక్స్ట్, some of the India's largest government projects including Aadhaar and many technology startups have also been built on FOSS. Okay, not just the common people, even the government based projects ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా linked to this FOSS. Acknowledging the huge potential of FOSS, the government of India has issued a policy on adoption of open source software in 2015. Okay, 2015 లోని they have issued a policy on adoption of open source software. So this point is again an important point for you here. To increase awareness about the uses of this, okay, ekkada in governance and government functioning and adoption of FOSS, a virtual roundtable discussion free and open source software in FOSS in government was organized by the MIT in collaboration with Omidyar Network India on April 22nd. ఓకే, ఇది ఉంది FOSS. ఈవెన్ యాజ్ యూ హ్యావ్ టోల్డ్, ఎంతమంది 4G సబ్స్క్రైబర్స్ ఉన్నారు, ఎంతమంది మొబైల్ యూజ్ చేస్తున్నారు. ఇఫ్ యూ వాంట్ టు రీచ్ టు ద పీపుల్, దిస్ ఇస్ అ వెరీ ఈజీ వే. అండ్ ఇఫ్ ద గవర్నమెంట్ వాంట్ టు ప్రొవైడ్ ఇట్ సర్వీసెస్, దానికి కూడా ఇవన్నీ కూడా యూజ్ చేసుకుంటే ఇట్ విల్ బీ ఈజీ ఫర్ ద పీపుల్ హు ఆర్ అవైలింగ్ ఇట్, అండ్ ఇట్ విల్ బీ ఈజీ ఫర్ ద పీపుల్ హు ఆర్ ప్రొవైడింగ్ ద సర్వీసెస్. ఫర్ దాట్ రీజన్ గవర్నమెంట్ ఫంక్షన్లోని వాటిల్లో కూడా ఈ FOSSని ఎక్కువ యూజ్ చేసే విధంగా అవేర్నెస్ని ఇంక్రీజ్ చేయడానికి ట్రై చేస్తున్నారు. The Ministry of Electronics and Information Technology also announced this challenge to accelerate the adoption of FOSS in government. Okay, so ఈ ఛాలెంజ్ ఏంటి అంట, innovators, technology entrepreneurs and Indian startups to submit implementable open source product innovations in CRM and ERP with possible applications. వాళ్ళని లైక్ ఇట్ ఈస్ ఓపెన్ ఫర్ ది ఇన్నోవేటర్స్, ఎవరైతే స్టార్ట్అప్స్ చేయాలనుకుంటున్నారో, ఏవైతే చేస్తున్నారో, టెక్నాలజీ డెవలపర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ దిస్ ఇస్ లైక్ అన్ ఆపర్చునిటీ. దే క్యాన్ క్రియేట్ ఆర్ దే కెన్ సబ్మిట్ సంథింగ్ విచ్ దేర్ గవర్నమెంట్ క్యాన్ యూజ్ ఇన్ ఇట్స్ గవర్నెన్స్. ఓకే, సో దే షుడ్ మేక్ ఇట్ ఈజీలీ అవైలబుల్. అంటే FOSS ఉంది బట్ ఇట్స్ నాట్ బీయింగ్ మోస్ట్లీ యూజ్డ్. సో దాని గురించి అవేర్నెస్ అనేది పెంచితే అది యూజబుల్గా ఉంటే, యూజ్ చేసుకునే విధంగా దాన్ని డెవలప్ చేయమని చెప్తున్నారు. సో దట్ ఇట్ విల్ బీ అప్లైడ్ ఇన్ మెనీ గవర్నమెంట్ సెక్టర్స్. ఏ విధంగా యూజ్ చేసుకోవడానికి, గౌటెక్ ఇన్ హెల్త్, ఎడ్యుకేషన్, అగ్రికల్చర్, అర్బన్ గవర్నెన్స్. సో ఇఫ్ యూ గో ఇన్ టు ద గవర్నెన్స్, అందులో వేరియస్ సెక్టర్స్ ఉన్నాయి కదా, సో ఎవ్రీథింగ్ యూ క్యాన్ ఇంక్లూడ్ ద టెక్నాలజీ. సో వాళ్ళకి యూజ్ చేసుకునే విధంగా వీటిని డెవలప్ చేయమని చెప్తున్నారు. ఓకే, పార్టిసిపెంట్స్ టు బీ ఎలిజిబుల్ ఫర్ ఇంక్యుబేషన్ సపోర్ట్, prize money, mentorship by domain expert,
institutional support from eminent organization for incubation of ideas and listing of solutions in GEM. So these are the things which will be provided to the one who want to be a part of that. The roundtable provided a forum for e-gov leaders of states, central ministries and agencies to share their experience. So ఇక్కడ ఇంకా ఏం డిస్కస్ చేస్తున్నారు వాళ్ళు? They said that the e-gov leaders of states, central ministries and agencies to share their experiences. వాళ్ళ experiences అంటే వాళ్ళు ఏ విధంగా ఏం స్ట్రాటజీస్ ఫాలో అవుతున్నారు, ఏ విధంగా వాళ్ళని రీచ్ అవుతున్నారు, అవన్నీ కూడా దే కెన్ షేర్ దర్ ఎక్స్పీరియన్సెస్, దర్ బెస్ట్ ప్రాక్టీసెస్ అండ్ లెర్నింగ్స్ ఇన్ యూజింగ్ ఎఫ్ఓఎస్ ఇన్ గవ్టెక్ ప్లాట్ఫామ్స్. ఇట్స్ నాట్ లైక్ ఒక స్టేట్ బాగా టెక్నాలజికల్గా అడ్వాన్స్డ్గా ఉందంటే ఇట్స్ నాట్ లైక్ ఆల్ ద స్టేట్స్ విల్ బి ఏబుల్ టు ఫాలో ఇట్ ఇన్ దేర్ గవర్నెన్స్. అందరూ కూడా ఫాలో అవ్వాలని లేదు కదా. సో ఇఫ్ యూ హ్యావ్ అచీవ్డ్ సంథింగ్, ఇఫ్ యూ హ్యావ్ ఫాలోడ్ ఎ ప్రాక్టీస్, యూ కెన్ షేర్ ఇట్ విత్ యువర్ నైబరింగ్, ఇంకా పక్కన ఇంకా వేరే స్టేట్స్ ఏవైతే ఇండియాలో ఉన్నాయో వాటితో మీరు షేర్ చేసుకోవచ్చు. ఇఫ్ యూ హ్యావ్ been successful in following a particular practice, you can share it with the other states in the country. Participants shared perspectives on the way forward to drive adoption of FOSS in government, and the announcement of FOSS for Gov Innovation Challenge was welcomed as an important step towards this. Okay. మెయిన్ థింగ్ ఏమీ లేదండి, ఏదైతే ఇప్పుడు మనకి ఎఫ్ఓఎస్ఎస్ ఉందో దాన్ని గవర్నెన్స్లో ఎక్కువగా యూజ్ చేసుకునే విధంగా చూడాలి. యాజ్ వీ హ్యావ్ ఆల్రెడీ సెడ్, గవర్నమెంట్ అంటే ఇట్స్ నాట్ ఏ సింగిల్ సెక్టర్, అందులోనే డిఫరెంట్ సెక్టర్స్ అన్న ఉన్నాయి కదా. సో అన్ని చోట్ల కూడా గవర్నెన్స్లోని ఈ ఎఫ్ఓఎస్ఎస్ని యూజ్ చేసుకునే విధంగా ఉండాలి, దానికి తగ్గ అవేర్నెస్ని క్రియేట్ చేయమని చెప్తున్నారు. ఓకే, ఇఫ్ యూ వాంట్ టు జాయిన్ ఇన్ టు ఎనీ ఆఫ్ ద కోర్స్, దీస్ ఆర్ ద కాంటాక్ట్ నెంబర్స్, యూ క్యాన్ కాంటాక్ట్ దెమ్. థ్యాంక్ యూ.